బ్రో, తల్లికి వందనం ఎవరెవరికి ఇవ్వాలి ఏంటి అనేది ఫైనల్ అయితే చేశారనమాట. దానికి ఎవరెవరు అర్హులు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏపీ గవర్నమెంట్? అంటే కూటమి ప్రభుత్వము ఎప్పుడైతే ఒక హామీలు ఇచ్చిందో ఆ హామీలో భాగంగా సూపర్ 6లో భాగంగానే తల్లికి వందనం అనే పథకం కూడా ఉంది. సో స్టిల్ ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు రేపటికి 1 year అవుతుంది కంప్లీట్గా. అయితే ఇప్పటి వరకు అసలు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, సూపర్ 6 ఏమైపోయాయి, మీరు చెప్పిన పథకాలు కానీ హామీలు కానీ ఏది కూడా ఇవ్వట్లేదు అని కొంతమంది పేటీఎం బ్యాచ్ అందరూ కూడా సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాగుతూనే ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కొక్కటిగా తీసుకొస్తూనే ఉన్నారు, అన్నీ అమలు చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళకు నిజంగానే కనిపించట్లేదా, కనిపించినా కూడా నెగిటివ్ చేయాలనే విధంగా మాట్లాడుతున్నారని కూడా ఎవరికి అర్థం కావట్లేదు. గ్యాస్ బుడ్లు ఇచ్చేసారు ఆల్రెడీ, అండ్ మనకు రోడ్లు ఇచ్చేసారు, ఇంకా అంటే ఒక్కొక్కటిగా చేస్తూ ఉంటారు. గత ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళు రాష్ట్రం అంతా కూడా ఒక అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. మరి ఆ అప్పులన్నీ కూడా ఎవరు తీర్చాలి? ఒకవైపు ఆ అప్పులు తీర్చాలి, ఇంకోవైపు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఇంకోవైపు అభివృద్ధి కూడా చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా కొంత సమయం అనేది పడుతుంది. సో దానికి నెమ్మదిగా ఒక్కొక్క హామీని ఒక్కొక్క పథకాన్ని ఇస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని కూడా అమలు చేస్తామని అయితే వాళ్ళు చెప్పారు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇదే నెల అంటే రేపు 12 తారీఖు లేకపోతే 14 తారీఖు నుంచి తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు చేస్తాము అనే విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అండ్ దీనికి కూడా కొన్ని నియమ నిబంధనలు కూడా ఉన్నాయి. కొన్ని ఖచ్చితంగా ఒక పథకం ఇస్తున్నారంటే దాని వెనకాల కూడా ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎవరికైతే ఈ తల్లికి వందనం పథకము అమల్లోకి రావాలనుకుంటున్నారో ఆ విద్యార్థికి ఖచ్చితంగా 75% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇంకా చదువుకోకుండా జస్ట్ ఇప్పుడు తల్లికి వందనం పథకం వస్తుంది, ఒక విద్యార్థికి 15,000 వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చదువుకోకుండా కూడా కొంతమంది అది తెలివితో ఆలోచించి ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకొని ఓకే ఇంకా వాళ్ళ స్కూల్కి రాడు, ఇంకా ఎక్కడో పని చేసుకుంటారు, లేకపోతే బయట ఎక్కడో ఉంటారు. ఇంకొంతమంది అది తెలివితోని ఇక్కడ అడ్మిషన్ చేస్తారు. ఈ డబ్బుల కోసం వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ డబ్బులు వచ్చిన వెంటనే స్కూల్ మానేయడం కానీ, వేరే స్కూల్లో జాయిన్ కావడం కానీ, ప్రైవేట్ స్కూల్లో. సో ఈ విధంగా చేస్తారు. అట్లా కాకుండా ఖచ్చితంగా మీరు స్కూల్లో చదివే ఉండాలి. 75% అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలాంటి విద్యార్థికి ఆ అటెండెన్స్ లాస్ట్ ఇయర్ బేస్ చేసుకుంటారు లేకపోతే ఎట్లా? అది లేదు, లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు విద్యా సంస్థ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరి విద్యార్థికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, లేకపోతే ఇంకా డ్రెస్సులు కావచ్చు, వాళ్ళ బ్యాగ్స్ కావచ్చు, మిగతా ఏవైనా వాళ్ళు కొనుక్కునే ఉంటుంది కాబట్టి ఇంకా లాస్ట్ ఇయర్ని బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా చేస్తారనేది ఇంకా క్లారిటీగా వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. కాకపోతే అటెండెన్స్ మాత్రం 75% ఎవరి విద్యార్థికి ఉండాలి. ఆ విద్యార్థికి తల్లికి వందన పథకం వస్తుంది అని అయితే చెప్పారు. సో మరి ఎవరి విద్యార్థికి ఖచ్చితంగా 15,000 అయితే ఇస్తాము. తల్లికి వందనం ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ తుది జాబితా అనేది ఈ 2-3 డేస్లో వచ్చేస్తుంది. ఇంకా రేపటి నుంచి 12th నుంచి లేకపోతే 14th నుంచి ఈ పథకం అనేది అమల్లోకి వస్తుంది అని అయితే వాళ్ళే క్లియర్గా అఫీషియల్గా అయితే అనౌన్స్ చేశారు. సో మొత్తానికి ఈ అనౌన్స్మెంట్ విన్న తర్వాత కొంతమంది నోటి మీద వేలు వేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన పనులు కావచ్చు, అటు పోలవరం కావచ్చు, లేకపోతే రోడ్లు వేయించడం కావచ్చు, అందరికీ కూడా అంటే ఇలాంటివన్నీ కూడా చూడకుండా వాళ్ళు ఎందుకు ఈ విధంగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటే ఆ రాష్ట్రానికి ఏం అప్పులు లేవు, క్లియర్గా ఉంది అనుకుంటే ఓకే, వచ్చిన వెంటనే అన్ని పథకాలు అమలు చేయడం కావచ్చు, ఇదంతా కూడా చేస్తారు. అండ్ గత ప్రభుత్వ పరిపాలనలో వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పూడ్చాలి, ఒకవైపు అన్ని సమకూర్చాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి, అన్నీ కూడా చేయాలంటే ఖచ్చితంగా కొంత సమయం పడుతుంది. వాళ్ళు అది చేస్తూ ఇది చేస్తూ రెండింటిని కూడా సమానంగా తీసుకొస్తున్నారు. సో అలాంటప్పుడు కూడా నెగిటివ్గా పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళకు ఖచ్చితంగా ఇది ఒక చెంపెట్లాగా అనిపిస్తుంది.